బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. నసీమ్ హిదాయత్ కే ఝోకే అనే పుస్తకం నుండి ఈ ఇంటర్వ్యూని తీసుకోవడం జరిగింది. దీన్ని తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. చల్లని సన్మార్గపు కెరటాలు ఈ పుస్తకం పేరు. భాగము 1 నుండి ఈ ఇంటర్వ్యూ తీసుకోబడింది. ఈయన పేరు అబ్దుల్లా భాయ్. ఈయన ముందు పేరు దీప్చంద్ ఆహిర్. ఈయన ఎలా ఇస్లాం స్వీకరించారో ఈయన మాటల్లోనే మనం విందాం. ఇంటర్వ్యూ చేస్తున్నవారు అహ్మద్ అవ్వా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. అబ్దుల్లా భాయ్, మీకు తెలిసి ఉంటుంది, ఫులత్ యూపీ ముజఫర్ నగర్ నుండి ప్రతి నెల ఒక మాసపత్రిక మేము ప్రచురిస్తూ ఉంటాము. ఆ పత్రికలో కొంతకాలం నుండి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్న అదృష్టవంతుల ఇంటర్వ్యూల పరంపర కొనసాగుతుంది. ఆ కారణంగానే నేను మీతో మాట్లాడదలుచుకుంటున్నాను. దానికి జవాబు అహ్మద్ భాయ్ గారు తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఇలా చెబుతున్నారు. నాలాంటి దుష్టుడు మరియు దౌర్జన్యపరుడి మాటలను ఈ పవిత్రమైన పత్రికలో వ్రాసి ఎందుకు దాన్ని అపవిత్రం చేస్తారు? లేదు అబ్దుల్లా భాయ్ గారు, మా నాన్నగారు తెలిపారు, మీ జీవితం అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క శక్తికి ఒక ఆశ్చర్యకరమైన నిదర్శనం. మీ యొక్క ఇంటర్వ్యూని తప్పకుండా ప్రచురించాలని మా నాన్నగారి కోరిక. మీ నాన్నగారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయుష్ను ఇంకా పెంచుగాక. నేను మీ నాన్నగారి సేవకునిగా అనుకుంటాను. ఆయన ఆజ్ఞ అయితే సరే, మీరు నా ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను జవాబు ఇవ్వడానికి తయారుగా ఉన్నాను. సరే, ముందు మీరు మీ గురించి పరిచయం చేసుకోండి. ఈ ప్రపంచం ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు అందరికన్నా నీచుడు, దౌర్జన్యపడు మరియు అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారా అంటే అది నేనే అని చెప్పుకోవడం ఒక సత్యవంతమైన పరిచయం. ఇప్పుడు మీకు చెప్పింది మీ ఆత్మపరమైన భావ వ్యక్తీకరణ. మీరు ఇట్లు మీ కుటుంబం గురించి ఇంకా బాగా తెలపండి. జవాబు: నేను 82 లేక 83వ సంవత్సరం, అంటే 1983 లేక 82వ సంవత్సరం ముందు ముజఫర్ నగర్లోని బుఢానా మండలంలో రాజ్పూత్ వంశానికి చెందిన ఒక కుటుంబంలో జన్మించాను. మా ఘరానా చాలా ధార్మికమైన హిందువులు మరియు అపరాధులు కూడా. మా నాన్న మరియు చిన్నాన్నగారు మాలోని ఒక తెగకు పెద్ద నాయకులుగా ఉండేవారు. దౌర్జన్యం చేయడం, దోచుకోవడం వంశ పరంపరగా మారిపోయింది. 1977లో మేరట్లో జరిగిన గొడవలలో మా బంధువుల సహాయం కోసం మా నాన్నగారితో పాటే ఉన్నాను. మేమిద్దరం కలిసి కనీసం 20 మంది ముస్లింలను హత్య చేశాం. ఎంతమందిని? 20 మంది. ఆ గొడవల్లో 20 మంది ముస్లింలను హత్య చేశాం. ఆ తర్వాత ముస్లింలపై ద్వేషాభావంతో బజరంగ్ దళ్లో చేరాను. బాబ్రీ మసీదు షహాదత్ ధ్వంసకాండలో 1990లో ఎంతోమంది ముస్లింలను షామ్లీలో హత్య చేశాను. అలాగే 1992లో ఎంతోమంది ముస్లింలను హత్య చేశాను. బుఢానాలో ఒక పేరుగాంచిన దురాచారుడైన ముస్లిం అంటే ముస్లిమేతరుల్లో చాలా భయపడేవారు. ఒక ముస్లిం ఉండేవాడు, రౌడీ. అతనంటే చాలామంది భయపడేవారు. నేను ఒక స్నేహితుతో కలిసి అతన్ని గన్నుతో కాల్చి చంపాను. ఈ ముస్లింల శత్రుత్వంలో ఒక నీచ నికృష్టమైన పని కూడా నాలాంటి వాడి వల్ల జరిగింది. చాలాసేపు ఏడుస్తూ కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ ఆయన, అలాంటి క్రూరత్వం, అలాంటి దౌర్జన్యం ఆకాశం క్రింద భూమిపై ఇప్పటి వరకు ఎవరు చూసి ఉండరు, చేసి ఉండరు, కనీసం ఆలోచించి ఉండరు. మళ్ళీ చాలాసేపు ఏడుస్తూ ఆయన ఈ ఇంటర్వ్యూకి సమాధానం చెప్తున్నాడు. మీరు ఏ విధంగా ఇస్లాం స్వీకరించారో తెలపండి. ఖురాన్లో 30వ పారాలో ఒక సూరా ఉంది. దాని పేరు సూరా బురూజ్. ఈ సూరాలో నరకాగ్ని దహించి వేసే వారి గురించి చెప్పబడింది. ఈ సూరా నా గురించే అవతరించింది. సూరా అంటే అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయము నా గురించి అవతరించి అందుకుంటున్నాను. ఏ వాక్యం అది? అరబీలో తెలుపుతారా? అంటే నాశనం చేయబడ్డారు, నష్టపోయారు మరియు వారు అగ్నిగుంతవారు. ఒకవేళ అగ్ని వారిపై కరుణించబడింది అంటే అరబీలో ఏమంటారు? ఈ ఖురాన్ యొక్క వాక్యం అన్నమాట.
అవును, నా కోసం ఈ వాక్యం అవతరిస్తే మీరు చెప్పినట్లే వాక్యం ఉండేది. మీరు మీ వృత్తాంతాన్ని చెప్తారా? అవును భాయ్ చెప్తున్నాను, కానీ ఏ మొహంతో తెలపను, ఏ మనసుతో తెలపను. నాలాంటి రాతి గుండెకు ఈ వృత్తాంతాన్ని తెలిపే ధైర్యం కూడా లేదు. అయినా సరే తెలపండి భాయ్. ఇలాంటి వృత్తాంతం చాలామందికి ఒక గుణపాఠం కావచ్చు కదా. అవును భాయ్, నా వృత్తాంతం నిరాశ చెందిన ప్రతి ఒక్కరికి ఆశను చిగురింపజేసే ఉదాహరణ కావచ్చు. ఆ కరుణామయుడు, ఆ కృపాశయుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాలాంటి వాడిపై కరుణించిన తీరు చూసి ఎవరు కూడా నిరాశ చెందే అవకాశమే లేదు. వినండి అహ్మద్ భాయ్, నాకు ఒక అన్నయ్య ఉన్నారు. ఇంత క్రూరత్వం మరియు దౌర్జన్యం తర్వాత కూడా మా ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉండేది. మా అన్నయ్యకు 2 అబ్బాయిలు మరియు 2 అమ్మాయిలు. నాకు ఏ సంతానం లేదు. మా అన్నయ్య పెద్ద కూతురు పేరు హీరా. ఆ అమ్మాయి చాలా వింతగా, పిచ్చివానిలా చాలా ఉత్తేజాన్ని కలిగి ఉండేది. ఎవరినైనా కలిస్తే పిచ్చిదానిలా కలిసేది, ఎవరినైనా విరోధిస్తే పిచ్చిదానిలా విరోధించేది. ఒక్కొక్కసారి ఈమెపై ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉందేమోనని అనిపించేది. చాలామంది మాంత్రికులకు, బాబాలకు చూపించాము, కానీ ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తను 8వ క్లాస్ వరకు స్కూల్లో చదువుకుంది. ఇంటి పనులు చేస్తూనే పెద్దదైంది. చదువు మానిపించి ఇంటి పనులు చేయించడం వలన చదువు సాగలేదు. కానీ తనకు బాగా చదువుకోవాలని ఇంటివారికి వ్యతిరేకంగా హై స్కూల్ ఫారం నింపింది. అంటే అప్లికేషన్ ఉంటుంది కదన్నమాట, అది నింపేసింది అన్నమాట, ఇంటివారి యొక్క పర్మిషన్ లేకుండా. స్కూల్ ఫీజు కట్టడం కోసం 8 రోజులు కూలి పని చేసి పుస్తకాలు కూడా తెప్పించుకుంది. పుస్తకాలు తనకు స్వయంగా అర్థమవ్వక ఎదురుగానే ఉంటున్న ఒక బ్రాహ్మణ అమ్మాయి వద్ద చదువుకోవడానికి వెళ్ళేది, అంటే ట్యూషన్కి వెళ్ళేది అనమాట. బ్రాహ్మణుడి అబ్బాయి ఒక మోసగాడు మరియు దొంగ కూడా. ఏం చేశాడు కానీ ఆ అమ్మాయిని వాడు మాయమాటలు చెప్పి రాత్రికి రాత్రే ఆమెను తీసుకుని పరారయ్యాడు. బడోద్ అనే ఊరి దగ్గర అడవిలో అతని గ్యాంగ్ వద్దకు చేరుకున్నాడు. అతనితో వెళ్ళడం అయితే వెళ్ళింది, కానీ వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల పరువు ప్రతిష్ట గుర్తుకు వచ్చి తన తప్పు తెలుసుకుని తోటి వారికి తెలియకుండా ఏడిచేది. ఆ గ్యాంగ్లో ఇద్రీస్పూర్ గ్రామానికి చెందిన ఒక ముస్లిం కుర్రవాడు కూడా ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి ఏడవడం చూశాడు. ఏడుపుకి కారణం అడిగాడు. నేను వయస్సులో చిన్నదాన్ని, బుద్ధి లేక వీరితో వచ్చేశాను, కానీ ఇప్పుడు నా శీలానికే భంగం కలిగేటట్టు ఉంది. మా అమ్మ నాన్న ఎంతో కంగారు పడుతుంటారు, చాలా బాధగా ఉందని చెప్పింది. అంతా విని అబ్బాయికి ఆ అమ్మాయి పైన ఆ అబ్బాయికి చాలా జాలి కలిగింది ఈ మాటలు విని. అతను దానికి సమాధానంగా ఏమన్నాడంటే, నేను ముస్లింను, మాటను నిలబెట్టుకునేవాడిని ముస్లిం అంటారు. నిన్ను నా సోదరిగా స్వీకరిస్తున్నాను. నేను నీ గౌరవాన్ని కాపాడతాను మరియు నిన్ను క్షేమంగా మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తానన్నాడు. ఆ అబ్బాయి తన గ్యాంగ్ వారితో, ఈ అమ్మాయి తన ఉద్దేశంలో చాలా దృఢంగా ఉంది మరియు చాలా ధైర్యవంతులాగా కనబడుతుంది, కనుక మనం గ్యాంగ్లో ఒకరిద్దరు అమ్మాయిలను చేర్చుకుందామన్నారు. అంటే ఇతను ఒక ప్లాన్ వేసాడు అనమాట. ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది కాబట్టి ఈ అమ్మాయికి 1-2 అమ్మాయిల్ని మనం జత చేయాలా, అప్పుడు ఈ అమ్మాయికి ధైర్యంగా ఉంటుందని ఏం చెప్పాడు గ్యాంగ్తో. ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, ఒకరిద్దరు ఈ అమ్మాయితో ఉండాలా అని చెప్పేసి ఒక ఐడియా అతను యొక్క మనసులో వచ్చింది. కనుక ఈ అమ్మాయికి మనం మగవారి డ్రెస్ను తొడిగించి ఉంచుదామన్నాడు. గ్యాంగ్లోని వారందరికీ ఈ మాట బాగా అర్థమైంది. అబ్బా, మంచి ఐడియా చెప్పావు అని అనుకున్నారు అందరూ. వెంటనే అమ్మాయికి మగవాడి డ్రెస్ వేయించారు. ఇక అమ్మాయిని మగవాడి వేషంలో వెంట తీసుకుని తిరిగేవారు. అమ్మాయి గ్యాంగ్లోని 10-12 మందిలో ఆ ముస్లిం పరిస్థితిని అందరికన్నా వేరుగా ఉండేది. ఆ ముసల్మాన్ యువకుడు అందరికన్నా వేరుగా ఉండేవాడు. అంటే అతని యొక్క ప్రవర్తన వేరుగా ఉండేది. అతను మాట నిలబెట్టుకునే మనిషి. సంప్రదింపులు అంటే మషూరా, ఏదైనా పని చేయాలని సంప్రదింపులు జరిగినప్పుడు చాలా మంచి అభిప్రాయాన్ని తెలియపరిచేవాడు. డబ్బును పంచేటప్పుడు పేదవారి కోసం ఒక భాగాన్ని ఉంచేవాడు. హీరాను వేరుగా గదిలో పడుకోబెట్టేవాడు మరియు రాత్రులు మారుమారు లేచి ఎవరైనా ఆ అమ్మాయి వైపు రాకుండా కాపలా కాసేవాడు. ఇక వారితో పాటు కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరా వారి గ్యాంగ్ మెంబర్గా నమ్మకం కుదిరిన తర్వాత ఆమెపై నిఘాను తగ్గించేశారు. ఇంకా
వాళ్ళకి నమ్మకం కుదిరింది ఈ అమ్మాయి మన గ్యాంగ్లో నిలబడుతుందని. ఇంకా ఆ అమ్మాయి మీద నిఘా పెట్టడం తగ్గించారు. ఒకరోజు ఆ అబ్బాయి మా అమ్మాయిని ఏదో ఒక సాకు చెప్పి బడోద్ అనే ఊరు పంపించాడు. అలాగే ఆ అమ్మాయిని నువ్వు అక్కడి నుండి టాంగాలో కూర్చుని అంటే గుర్రబండిలో కూర్చుని ఇద్రీస్పూర్ మా ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళి తన తమ్ముడిని కలిసి జరిగిందంతా చెప్పి తనను కలవమన్నానని చెప్పమన్నాడు. అంటే తనను వచ్చి కలవమన్నాడు. అలాగే మా అమ్మాయి మీద అనుమానంతో పోలీసులకు ఊరివారు ఫిర్యాదు చేయగా పోలీసులు అమ్మాయిని ఎత్తుకెళ్లారని ఇక్కడ వచ్చి గ్యాంగ్ వారందరికీ చెప్పమన్నాడు. హీరా అబ్బాయి చెప్పినట్లే చేసింది. ఆ అబ్బాయి తమ్ముడు కూడా గ్యాంగ్ వద్దకు చేరుకుని బడోద్ ఊరివారు ఆ అమ్మాయిని అనుమానంతో పోలీసులకు పట్టించేశారని చెప్పాడు. తన తమ్ముడితో ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ పంపించమన్నాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక దోపిడీ గ్యాంగ్ నన్ను ఎత్తుకుపోయింది, చాలా కష్టపడి నా ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి వచ్చాను, నా ప్రాణానికి హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పమన్నాడు. అలాగే ఆ అమ్మాయి ఏం చేసింది, హీరా ఆ అబ్బాయి చెప్పినట్టు చేసింది. బడోద్ పోలీసులు బుడానా పోలీసులతో సంప్రదించారు. బుడానా అనేది ఈ అమ్మాయి ఊరు. అక్కడ మా అమ్మాయి కిడ్నాప్ అయినట్టు ముందుగానే రిపోర్టు వ్రాసింది. లేడీ పోలీసులను తీసుకుని బడోద్ పోలీసులు బుడానా వచ్చి హీరాను తీసుకుని వెళ్ళిపోయారు. హీరాను తీసుకుని మా ఊరు వచ్చారు, అంటే బడోద్ వచ్చారు అన్నమాట. ఆ అమ్మాయిని మేము ఇంట్లోకైతే పెట్టుకున్నాము, కానీ ఇలాంటి సిగ్గుమాలిన పనిచేసిన అమ్మాయిని ఎలా పెట్టుకోవాలి? హీరా అందుకు నేనైతే ఆ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, కానీ నేను నా గౌరవాన్ని నా శీలాన్ని రక్షించుకున్నానన్నది. ఇంతలో మా బంధువుల్లోని కొంతమంది చదువుకున్నవారు అక్కడికి వచ్చారు. వాళ్ళు మెడికల్ చెకప్ చేయిద్దామన్నారు. మేమిద్దరం అన్నదమ్ములం హీరాను మెడికల్ టెస్ట్ కోసం తీసుకుని బడానా ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. టెస్టులో తన శీలాన్ని గౌరవాన్ని కోల్పోయిందని తెలిస్తే ఆ అమ్మాయిని అక్కడే చంపేసి నదిలో విసిరేద్దామని నిర్ణయించుకున్నాం. అల్లా దయ వల్ల డాక్టర్ల ద్వారా మెడికల్ రిపోర్టు ఆమె శీలం సురక్షితంగా ఉందని వచ్చింది. చాలా ఆనందంగా ఇంటికి ఆమెని తీసుకుని వచ్చాము. కానీ ఇప్పుడు ఆమె ముస్లింల గురించి ఎక్కువగా చర్చించడం, గుర్తు చేసుకోవడం చేసేది. మరి ఒక ముస్లిం కుర్రవాడి గౌరవ మర్యాదల వలన తన గౌరవం దక్కిందని చెప్పేది. ఇక ముస్లింల ఇళ్లకు వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక ముస్లిం అమ్మాయి ఆమెకు నరకపు గొళ్ళెం అంటే దోజక్క ఖటక మరియు జన్నత్కి కూంజి, స్వర్గం తాళంచేవి పుస్తకాలను ఇచ్చింది. ముస్లింల పుస్తకాలు ఇంట్లో ఉండడం చూసి నేను ఆమెను చాలా కుట్టాను. ఇంకొకసారి ఇలాంటి పుస్తకాలు ఇంట్లో చూస్తే ముక్కలు ముక్కలుగా నరికి వేస్తానని బెదిరించాను. కానీ ఆమె మనసులో ఇస్లాం నడిచిపోయింది. మరియు ఇస్లాం ఆమె చీకటి హృదయానికి వెలుగుతో నింపివేసింది. ఒక మద్రసాలో చదువుతున్న అబ్బాయిని పట్టుకుని మద్రసాకు వెళ్ళి అక్కడ ఒక మౌలానా గారి చేతుల మీద ఆమె ఇస్లాం స్వీకరించింది మరియు రహస్యంగా నమాజ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. తనకు మా నుండి వీలు దొరికినప్పుడల్లా నమాజ్ చదివేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత తను షిర్క్ అంటే అవిశ్వాసపు అంధకారంలో ఉండడానికి చాలా మదనపడేది, చాలా ఉదాసీనతతో ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయి తన జీవితం అంతా మారిపోయిందన్నట్టు అయిపోయింది. మళ్ళీ తను ఎలా ప్రణాళిక వేసుకుందో తెలియదు. ఒకరోజు ఇంటి నుండి అకస్మాత్తుగా మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఒక మౌలానా గారు ఆమెను తన భార్యను ఆమెకు తోడుగా తీసుకువెళ్ళి ఫులత్లో వదిలి అక్కడ ఇస్లాం గురించి నేర్చుకుంటుందని. అహ్మద్ భాయ్ ఫులత్లో కొన్ని రోజులు మీ వద్ద ఉంది, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. అహ్మద్ గారు అవునవును, హీరాబాజీ అక్క, అక్కడ అక్కనే బాజీ అంటారు. హీరాబాజీ ఇప్పుడు ఎక్కడున్నారు? మా ఇంటి వారైతే ఆమె కోసం చాలా చింతన చేస్తున్నారు. ఆవిడ చాలా పుణ్యాత్మురాలు, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆవిడ చిన్నానని తెలిసి. మీరు ఆవిడ చిన్నానా? అసలే మాకు తెలియనే తెలియదు. మా ఇంట్లో చాలా సంవత్సరాలు అమ్మాయి ఉన్నది. అవును అహ్మద్ భాయ్, ఆమె పేరు హీరా అని మీ నాన్నగారే పెట్టారు. ఆ పుణ్యాత్మురాలి దౌర్జన్యపరుడు మరియు ఆమె హంతకుడు అయిన చిన్నానని నేనే ఏడుస్తూ చెప్తున్నాడు. ముందు హీరాబాజీ ఎక్కడున్నారో చెప్పండి భాయ్. చెబుతున్నాను. నా దౌర్జన్యం మరియు నా క్రూరత్వపు వృత్తాంతము మీకు తెలుసుంటుంది. హీరాను మీ నాన్నగారు
ముందు జాగ్రత్తగా మౌలానా గారి సోదరి వద్దకు ఢిల్లీ పంపించి వేశారు. అక్కడ ఆమెకు ఎంతో శ్రేయస్కరమైన వాతావరణం విశ్వాసపరంగా దొరికింది. మౌలానా గారి సోదరుని రాణి అత్తమ్మ అని పిలిచేది. మీ అమ్మగారు కూడా ఆమెకు చాలా ప్రేమను ప్రసాదించారు. రాణి అత్తమ్మ ఆమెను చాలా వరకు సంస్కరించింది. 1.5 సంవత్సరాలు అనుకుంటా ఆమె ఢిల్లీలో ఉంది. ఫులత్ మరియు ఢిల్లీలో ఉండడం వలన ఆమె ఎలాంటి ముస్లింగా తయారైందంటే, ఒకవేళ ప్రస్తుతం ఖురాన్ అవతరించినట్లయితే తప్పకుండా అహ్మద్ భాయ్ వీరస్వర్గం పొందిన ఆమె పేరును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావిస్తూ వాక్యాలను అవతరింపజేసేవాడు. ఆమెకు తన కుటుంబం అంటే చాలా ప్రేమ. ఆమెకు ప్రత్యేకంగా తనకు తన అమ్మంటే చాలా ప్రేమ. ఆమె తల్లి చాలా అనారోగ్యంగా ఉండేది. ఒకరోజు ఆమె తల్లి నీ కలలో చనిపోయినట్లు చూసింది. తల్లిని ఏం చేసింది? కలలో చనిపోయినట్లు చూసింది. కళ్ళు తెరవగానే తనకు అమ్మ చాలా గుర్తుకొచ్చింది. ఒకవేళ మా అమ్మ విశ్వాసం లేకుండానే చనిపోతే ఆమె పరిస్థితి ఏమవుతుందోనని ఆమె ఏడవడం మొదలుపెట్టింది. మరియు ఏడుపు రోదనగా మారిపోయింది. ఇంటి వారందరూ నిద్ర నుండి మేల్కొన్నారు. ఆమెకు ధైర్యం చెప్పారు. అందరూ చెప్పగా ఆమె కుదుటపడింది. కానీ మారుమారు ఆమెకు కల గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేసేది. ఆమెకు మీ నాన్నగారిని అబీజీ అని పిలిచేది. మారుమారు తన తల్లిని గుర్తు చేసుకునేది. ఇంటికి వెళ్తానని అనుమతి కోరింది. కానీ మీ నాన్నగారు ఆమెకు నచ్చజెప్పారు. మీ ఇంటి వారు నిన్ను వాళ్ళందరూ కూడా బ్రతకనివ్వరమ్మా, నిన్ను చంపేస్తారు మరియు నిన్ను విశ్వాసం నుండి తప్పించేస్తారన్నారు. విశ్వాసము అపాయములో పడిపోతుందనగానే ఆమె ఆగిపోయేది. కానీ మళ్ళీ తన ఇల్లు గుర్తుకొచ్చేసరికి ఇంటికి వెళ్తానని పట్టుపట్టేది. చాలాసార్లు ఇలా జరగడం వలన మౌలానా గారు ఇక గత్యంతరం లేక అనుమతినిచ్చారు. కానీ నువ్వు కేవలం మీ ఇంటి వారికి ఇస్లాం ధర్మం వైపు పిలవడానికి వెళ్తున్నానని సంకల్పం చేసి వెళ్ళు. నీకు నిజంగా మీ ఇంటి వారి మీద ప్రేమ ఉంటే తప్పకుండా నువ్వు వెళ్ళు అని చెప్పారు. మనకు వారి మీద ప్రేమ ఉంది అనడానికి అసలైన హక్కు వారి ఇస్లాం వైపు పిలవడం మరియు వారిని నరకాగ్ని నుండి కాపాడడం అవుతుందన్నారు. కానీ మా ఇంటివారు ఇస్లాం పేరు చెప్పగానే చిరాకు పడిపోతారంది హీరా. వారు ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాంను స్వీకరించరంది. మా ఇంటి వారితో ఆమె మౌలానా గారు ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి హృదయాన్ని ఇస్లాం వెలుగు కోసం తెరిచివేస్తాడో అప్పుడు వారు షిర్క్ అంటే దైవానికి ఇతరులతో సాటి కల్పించడం మరియు కుఫ్ర్ అవిశ్వాసంతో కూడా చిరాకు పడతారు. నువ్వు కూడా ఇస్లాం అంటే ముందు చిరాకు పడేదానివి, ఇప్పుడు నువ్వు అవిశ్వాసాన్ని ఇష్టపడట్లేదు కదా అని తెలిపారన్నది. అల్లాహ్తో దువా చేయి మరియు నాకు నువ్వు వాగ్దానం చేయి, నేను మా ఇంటి వారిని నరకాగ్ని నుండి కాపాడడానికి వెళ్తున్నానని సంకల్పం చేయమన్నారు. మౌలానా గారు ఈ సంకల్పంతో నువ్వు వెళ్ళినట్లయితే ముందు అల్లాహ్ నిన్ను ఆయన రక్షణలో తీసుకుంటారు. ఒకవేళ వారు నీకు కష్టాన్ని కలిగించినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ పద్ధతిని నువ్వు జీవింపచేసినట్టు అవుతుంది. ఒకవేళ మీ ఇంటి వారు నిన్ను చంపేసినా సరే నీవు షహాదత్ వీరస్వర్గాన్ని పొందుతావు. మరియు వీరస్వర్గం పొందడం స్వర్గానికి చేరుకోవడానికి చాలా సులువైన దారి. మరియు నీ ప్రాణత్యాగం వారి కోసం సన్మార్గపు బాటగా మారుతుందనే నమ్మకం నాకుంది. ఒకవేళ నువ్వు మీ ఇంటి వారిని నరకాగ్ని నుండి రక్షించడానికి నీ ప్రాణాలను అర్పించినట్లయితే అది నీ కొరకు చాలా చవకైన వ్యవహారం. మౌలానా గారు చెబుతారు, నేను ఆమెకు 2 రకాతుల నమాజ్ చదివి అల్లాహ్ ముందు వారి కోసం హిదాయత్ దువా చేసి మరియు దావత్ యొక్క సంకల్పంతో నీ ఇంటికి వెళ్తున్నానని అల్లాహ్ ముందు వాగ్దానం చేయమన్నాను. తను ఢిల్లీ నుండి ఫులత్ మరియు అక్కడి నుండి మా ఇంటికి వచ్చేసింది. ఆమెను చూసి మేమందరం కోపంతో రగిలిపోయాము. నేను ఆమెను నా బూట్లతో తన్నాను. ఎంత తన్నినా ఇన్ని రోజులు ఎక్కడ ఉండి వచ్చిందో తెలుపలేదు. కానీ నేను మాత్రం ముస్లింను అయ్యానని చెప్పింది. ఇప్పుడు ఎవరు కూడా నన్ను ఇస్లాం నుండి దూరం చేయలేరంది. మేము ఆమెతో చాలా కఠినంగా ప్రవర్తిస్తే తను ఏడ్చి ఉల్టా మమ్మల్ని ఇస్లాం స్వీకరించమని చెప్పేది. ఆ సమయంలో వాళ్ళమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. 2 నెలల తర్వాత వాళ్ళమ్మ చనిపోయింది. మా అమ్మ నా ముందు కలిమా చదివింది. తనను ముస్లిం పద్ధతిలో పూడ్చండని మారుమారు మొత్తుకుంది. ఆమె ముస్లింగా చనిపోయిందని చాలా ఏడ్చింది. కానీ మేము ఆమెను ఏ విధంగా పూడ్చగలము? అందుకే మేము ఆమెను కాల్చివేశాము. ప్రతిరోజు మా ఇంట్లో పెద్ద గొడవ జరిగేది. ఒకసారి తన తండ్రిని, ఒక్కొక్కసారి తన అన్నదమ్ములను ఇస్లాం స్వీకరించమని చెప్పేది. మేము ఆమెను మీరట్ వాళ్ళ అమ్మమ్మ వద్దకి పంపించేశాము. ఆమె మావయ్య ఆమె ఇస్లాం ధర్మాన్ని చూసి
ఆందోళన చెంది నన్ను మా అన్నయ్యను పిలిపించి ఈ మతభ్రష్టురాలను తీసుకుపోండి అన్నారు. ఇక్కడ ఈమె వలన రోజు రోజుకి జరుగుతున్న గొడవల వలన మాకు ఆందోళన ఎక్కువ అవుతుందని చెప్పారు. నేను బజరంగ్ దళ్ జిమ్మెదారులతో అంటే ప్రముఖులతో సంప్రదించాను. బజరంగ్ దళ పెద్ద పెద్ద లీడర్లతో ఈయన సంప్రదించాడు. అందరూ ఆమెను చంపేయండి అని సలహా ఇచ్చారు. నేను ఆమెను మా ఊరు తీసుకుని వచ్చాను. ఒకరోజు నది ఒడ్డున 5 అడుగుల లోతైన గొయ్యిని తవ్వాను. నేను మరి మా అన్నయ్య ఆమెను తన పెద్దమ్మ ఊరికి తీసుకెళ్తున్నామని చెప్పి ఆమెను వెంట వేసుకుని బయలుదేరాము. ఆమెకు కళ ద్వారా తెలిసిపోయింది అనుకుంటాను. తను శుభ్రంగా ఆ రోజు స్నానం చేసి కొత్త బట్టలు తొడిగి నాతో చిన్నాన్న ఆఖరి నమాజ్ చదువుకోనివు చిన్నాన్న అంది. తొందరగా నమాజ్ చదివి వెళ్ళి పెళ్లి కూతురిలా చాలా సంతోషంగా మాతో పాటు బయలుదేరింది. సమూహము నుండే దాని నుండి తప్పించి నిర్మానుషమైన దారిలో నడిపిస్తుంటే ఆమె కనీసం చిన్నాన్న ఈ దారి పెద్దమ్మ ఇంటి దారి కాదే అని కూడా అడగలేదు. నది దగ్గరగా చేరుకున్న తర్వాత అడిగింది నవ్వుతూ, నన్ను పెద్దమ్మ ఇంటికి తీసుకుని వెళ్తున్నారా లేక ప్రియునింటికి తీసుకుని వెళ్తున్నారా? చాలాసేపు అబ్దుల్లా భాయ్ ఏడుస్తూనే ఉన్నారు ఇది చెప్తూ. నీళ్లు తెప్పించి తాగించి అవును ఇక మాట పూర్తి చేయండి అన్నారు. దానికి జవాబుగా ఏ మనసుతో పూర్తి చేయను, అవును భాయ్ పూర్తయితే చెయ్యాలి. నా సంచిలో 5 లీటర్ల పెట్రోల్ ఉంది. హీరా సంత తండ్రి మరియు ఈ నీచుడైన చిన్నాన్న మాతో పాటు ఆ సత్యవంతమైన విశ్వాసురాలు ప్రేమికురాలు మరి స్వర్గవాసి అయిన ఆమెను తీసుకుని ఒక గొయ్యి వద్దకు చేరుకున్నాను. ఒకరోజు ముందే ఆ గొయ్య ప్రణాళిక ప్రకారం తవ్వబడింది. ఈ దరిద్రపు చిన్నాన్న ఆ పువ్వులాంటి అమ్మాయిని నువ్వు మమ్మల్ని నరకాగ్ని నుండి ఏమి కాపాడతావు అని ఆమెని నేను గొయ్యిలోకి తోసివేశాను. స్వయంగా నరకాగ్ని రుచి చూడని ఆ గొయ్యిలోకి తోసివేసి పెట్రోల్ అంతా ఆమెపై వేశాను. మరి అగ్గి పెట్టి వెలిగించాను. మా పెద్దన్న ఏమీ చేయలేక ఏడుస్తూ నిలబడి చూస్తుండిపోయాడు. వెలిగిన అగ్గిపుల్ల ఆమెపై పడగానే అగ్ని ఆమె కొత్త బట్టలకు పాకిపోయింది. ఆమె ఆ గొయ్యిలో నిలబడిపోయి మండుతున్న ఆ అగ్ని జ్వాలలో చేతులు పైకెత్తి అరిచింది, మేరే అల్లా నన్ను మీరు చూస్తున్నారు కదా, ఓనా అల్లా నన్ను మీరు చూస్తున్నారు కదా, ఓనా అల్లా నన్ను మీరు చూస్తున్నారు కదా, ఓనా అల్లా నన్ను మీరు ప్రేమిస్తున్నారు కదా, అవును అల్లా మీరు హీరా గుహను కూడా ప్రేమిస్తున్నారు, అలాగే ఈ గొయ్యిలో మండుతున్న హీరాను కూడా ప్రేమిస్తున్నారు కదా. మీ ప్రేమ తర్వాత నాకు ఎవరూ అక్కర్లేదు. ఆ తర్వాత చాలా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. నాన్నగారు ఇస్లాం తప్పకుండా స్వీకరించండి, చిన్నాన్న తప్పకుండా ముస్లింగా మారిపో. ఎక్కి ఏడుస్తూ ఆ యొక్క మండుతున్న అగ్ని జ్వాలల్లో ఆమె మాకు ఇస్లాం గురించి దువా చేస్తూనే ఉన్నది. ఆ మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చి మా అన్నయ్య చెయ్యి పట్టుకుని వచ్చేసాను. మా అన్నయ్య నాతో ఏడుస్తూ, తమ్ముడు ఇంకొకసారి నచ్చజెప్పి ఉంటే బాగుండేది అనగానే నాకు ఆయనపై కూడా కోపం వచ్చింది. మేము తిరిగి వచ్చేటప్పుడు గొయ్యిలోండి హెచ్చు స్వరంతో లా ఇలాహ ఇల్లల్లా, అల్లా ఈశ్వరుడు తప్ప ఆరాధనకి ఎవరు అర్హులు కారు అనే పలుకులు వినబడుతూనే ఉన్నాయి. పని పూర్తయిందని మేము తిరిగైతే వచ్చాము, కానీ ఆ స్వర్గవాసి యొక్క చివరి వాక్యం నాలాంటి క్రూరుడికి, నాలాంటి రాతి గుండెకి కూడా ముక్కలు చేసింది. నా అన్నయ్య హీరా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా జబ్బు పడిపోయారు. హీరా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ఇది జరిగిన తర్వాత చాలా జబ్బు పడిపోయారు. ఆయన హృదయంలో జరిగిన సంఘటన ఒక షాక్ లాగా తగిలింది. మరియు ఆయనకు వచ్చిన జబ్బు చాలా ప్రాణాపాయంగా మారింది. చనిపోయే 2 రోజుల ముందు నన్ను పిలిచి, తమ్ముడు ఇప్పటి వరకు అయ్యిందేదో అయ్యింది, కానీ ఇప్పుడు నా చావు హీరా అనుసరించిన ధర్మం పైన రావాలి. నువ్వు వెళ్ళి ఎవరైనా మౌలానా గారిని తీసుకురా అని అన్నారు. నేను కూడా అన్నయ్య పరిస్థితిని చూసి తట్టుకోలేక మా ఊరిలోని మసీద్ ఇమాం గారిని తీసుకొచ్చాను. మౌలానా గారి అంటే మసీద్ యొక్క గురుగారిని తీసుకొచ్చారు అన్నమాట. ఆ గురుగారిని అన్నయ్య కలిమా చదివించమన్నారు. కలిమా చదివిన తర్వాత తన పేరును అబ్దుర్ రహమాన్ అని పెట్టుకున్నారు. మరియు నాతో, తమ్ముడు నేను చనిపోతే ముస్లింల పద్ధతిలో నన్ను ఖననం చేయమని చెప్పారు. నాకు ఇది చాలా పెద్ద విషయం, కానీ అన్నయ్య చివరి కోరిక తీర్చడానికి నేను అలాగే చేశాను. ఆయనకు వైద్యం చేయించడానికని నేను ఢిల్లీకి తీసుకొచ్చాను.
ఢిల్లీలో ఒక ఆసుపత్రిలో ఆయన చేర్పించాను. అక్కడే ఆయన చనిపోయారు. ఆయన చాలా మనశ్శాంతితో చనిపోయారు. నా బాధను అర్థం చేసుకున్న ఒక డాక్టర్ గారికి ఈ విషయం చెప్పగా ఆయన కొంతమంది ముస్లింలను పిలిపించారు. వారు మా అన్నయ్యకు ఖనన సంస్కారాలు ముస్లింలు చేశారు, ముస్లిం లెక్క పద్ధతిలో అన్నమాట. చాలా ఆశ్చర్యకరమైన వృత్తాంతం. కానీ మీరు ఇస్లాం ఎలా స్వీకరించదో తెలపలేదు. అదే చెబుతున్నాను బాయ్. ఇస్లాం అంటే సత్తుత్రం నాలో కొద్దిగా తగ్గింది. కానీ మా అన్నయ్య ఒక ముస్లింగా మరణించడం నాకు చాలా దుఃఖం కలిగించింది. మా అన్నయ్య ముస్లింగా చనిపోయిన తర్వాత మా వదిన కూడా ఇస్లాం స్వీకరించి ఉంటుందని నాకు ఇక గట్టి నమ్మకం ఏర్పడింది. ఎవరో ఒక ముస్లిం మా కుటుంబానికి చేతబడి చేయించాడేమోనని అనిపించింది. మరియు అతను హృదయాలను కట్టివేస్తున్నాడు. అందుకే ఒకటి తర్వాత ఒకరు తమ మతాన్ని వదిలేస్తున్నారు. అందుకే నేను చాలామంది మంత్రగాళ్లతో మాట్లాడాను. నేను ఒక తాంత్రికుని కలవడానికి షామిలీ నుండి ఓన్ వెళ్తుండగా బస్సులో ఒక కవ్వాలి పాట నడుస్తుంది. బస్సు ఒక ముస్లింది, డ్రైవర్ కూడా ఒక ముస్లిమే. ఆ కవ్వాలీలో ఒక ముసలావిడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మన ప్రవక్త జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కష్టపెట్టడం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ముసలావిడితో మంచిగా ప్రవర్తించడం, ఆమెను క్షమించడం, తర్వాత ఆమె ఇస్లాం స్వీకరించడం అనే వృత్తాంతం నడుస్తుంది ఆ యొక్క కవ్వాలీలో. స్పీకర్ కరెక్ట్గా నా తలపైనే ఉంది. బస్సు మధ్యలో ఝంఝానాలో ఆగింది. ఝంఝానా అనే ఊర్లో ఆగింది. ఆ కవ్వాలి నా మనసులోని ఆలోచనలను మార్చివేసింది. ఇక నా మనస్సు నాతో ఆ వృత్తాంతంలోని అసత్యపు ప్రవక్త కాలేరంది. అంటే అంత మంచి సుగుణాలున్న ప్రవక్త అసత్యవాది ఎలా అవుతారు అని నా మనసు నాతో చెప్పింది. ఇక నేను ఓన్లో దిగకుండా ఝంఝానాలో దిగిపోయాను. మరి ఇస్లాం గురించి చదవాలని నిర్ణయించుకున్నాను. తిరిగి షామిలీ బస్సు ఎక్కేశాను. ఈ బస్సులో కూడా టేప్ నడుస్తుంది. పక్క దేశపుకు చెందిన కారీ హనీఫ్ గారి ప్రసంగం నడుస్తుంది. మరణం మరియు మరణాంతర జీవితంపై ఆయన ప్రసంగం నడుస్తుంది. బస్సు షామిలో ఆగగానే డ్రైవర్ టేప్ ఆపివేశాడు. నేను షామిలో దిగాల్సి ఉంది. బస్సు ముజఫర్నగర్కు వెళ్తుంది. ప్రసంగం ఆగిపోవడం వలన నాకు చాలా ఆందోళన కలిగింది. ఎలాగైనా పూర్తి ప్రసంగం నేను వినాలనుకున్నాను. ఇక నేను ఆ ప్రసంగాన్ని వినడానికి ముజఫర్నగర్ వరకు టికెట్ తీసుకుని బస్సులో కూర్చున్నాను. బిదరా వరకు ఆ ప్రసంగం నడిచింది. ఆ ప్రసంగం నాలో ఇస్లాం అంటే దూరాన్ని చాలా వరకు తగ్గించి వేసింది. నేను బుడానా వెళ్ళే రోడ్డులో దిగి బుడానా వెళ్ళే బస్సు ఎక్కాను. నా పక్కనే ఒక ముస్లిం కూర్చున్నారు. నేను ఆయనతో నేను ఇస్లాం గురించి చదవాలనుకుంటున్నాను, లేక తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. మీరు ఈ విషయంలో నాకు సహాయం చేయండి అన్నాను. ఆయన మీరు ఒక పని చేయండి, ఆయన కన్నా మంచి వ్యక్తి ఈ విషయంలో మీకెవరూ దొరకరన్నారు. నేను ఇక బుడానా వెళ్లకుండా ఫులత్ చేరుకున్నాను. రాత్రి నాకు ఒక మౌలానా గారు మీ సొత్తు మీ పరం పుస్తకాన్ని నాకు ఇచ్చారు. ఈ పుస్తకంలోని భాషాశైలి మనసుకు హత్తుకునే మాటలు నన్ను వేటాడాయి. మౌలానా గారు ఉదయం రావాల్సింది సాయంత్రం ఫులత్ చేరుకున్నారు. నేను మగ్రిబ్ తర్వాత మౌలానా గారిని కలిసి నేను ఇస్లాం స్వీకరించాలని వచ్చానన్నాను. నేను ఇస్లాం గురించి తెలుసుకోవడానికి వచ్చాను, కానీ మీ సొత్తు మీ పరం పుస్తకం నన్ను పూర్తిగా గురిచీసి వేటాడింది. మౌలానా గారు చాలా సంతోషించారు. జనవరి 13, 2000 సంవత్సరంలో ఆయన నాకు కలమా చదివించారు. నాకు అబ్దుల్లా అని పేరు పెట్టారు. రాత్రి నేను అక్కడే ఉన్నాను. మౌలానా గారి దగ్గర 1 గంట సమయాన్ని తీసుకుని నా దౌర్జన్యపు మరియు వినాశనపు నగ్న సత్యాన్ని వినిపించాను. మౌలానా గారు పూర్తి వృత్తాంతాన్ని విని చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు. హీరా మా దగ్గరే ఉండేది. ఢిల్లీలోని మా సోదరింట్లో కూడా ఉంది. మౌలానా గారు నన్ను ఓదారుస్తూ బాధపడకండి, ఇస్లాం పూర్వపు పాపాలన్నిటిని కడిగివేస్తుందని ధైర్యం చెప్పారు. కానీ నేను చూపించిన కాఠిన్యం మరి క్రూరత్వం ఎలా క్షమించబడుతుందని నా మనసు దానికి కుదుటపడలేదు. కానీ మౌలానా గారు మారుమారు ఇస్లాం స్వీకరించిన వారికి ముందు చేసిన పాపాలు క్షమించబడతాయని చెప్పారు. నా మనశ్శాంతి కొరకు మీరు ఎంతోమంది ముస్లింలను హత్య చేశారు. ఇప్పుడు మీరు ముస్లింల ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించండి. పుణ్యాలు పాపాలను చెరిపివేస్తాయి అని ఖురాన్ తెలుపుతుంది అన్నారు. అందుకే నేను చూసిన దౌర్జన్యాలకు బదులుగా ప్రమాదాల్లో లేదా ఏదైనా జబ్బుతో ఎవరైనా ముస్లిం చనిపోతున్నప్పుడు నేను వారిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నాకు మనశ్శాంతి లభించాలని. కాపాడేవాడు అల్లా అని నాకు బాగా తెలుసు. కానీ ప్రయత్నించేవాడు కూడా చేసేవాడి మార్గమే కదా.
గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. ఇక అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. అల్లాహ్ సుబ్హానహు కూడా నాకు ఈ విషయంలో చాలా అవకాశాలను ప్రసాదించాడు. నేను వారిలా వేషధారణ అనుసరించి వారి మీటింగ్లో కూర్చునేవాడిని. ఇలా చేసి ముస్లింలను నేను ముందుగా రక్షణ స్థలాలకు తరలించి వేశాను. మరి అపాయం జరగబోతుందని, మీ మీద దాడి జరగబోతుందని ముందే ముస్లింకు తెలియపరిచి రక్షించాను. ఒక పనైతే అల్లాహ్ నాతో తీసుకున్నాడు. దానివల్ల నాకు చాలా మనశ్శాంతి కలిగింది. మీరు వినే ఉంటారు, భావ్నగర్లోని ఒక మద్రసాలో 400 మంది పిల్లలను మద్రసాలో బంధించి రాత్రికి రాత్రే నిప్పండించి కాల్చివేయాలని పన్నాగం పన్నారు. నేను అక్కడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శర్మ గారికి తెలిపాను. ఆయన్ని తయారు చేశాను. దాడి చేసే గుంపు రాకముందే నేను ఆ మద్రసాలో చేరుకున్నాను. వెనుకున్న గోడను నా చేతులతో కూల్చాను. మరియు 400 మంది మద్రసా విద్యార్థులను కాపాడగలిగాను. 3 నెలల వరకు నేను గుజరాత్లోనే పాతుకుపోయాను. అయినా సరే నా ద్వారా జరిగిన దౌర్జన్యాలు వీటికి సమానం కాలేవు. అల్లాహ్ సుబ్హానహు ఏ పని కష్టము కాదు. ఆయన కరుణ అపారమైనది. మరణ సమయం మరియు దానికి ఏదో ఒక కారణాన్ని ఆయనే సృష్టించి ఉన్నారు. ఈ అల్లాహ్ సుబ్హానహు అయితే మీకు సన్మార్గం చూపించాడో అల్లాహ్ మమ్మల్ని క్షమించలేడా? మౌలానా గారు నన్ను ఇస్లాంను నేర్చుకోవడానికి జమాత్లో వెళ్ళమన్నారు. నేను 2 నెలలు సమయం అడిగాను. ఊరెళ్ళి నా ఇల్లు స్థలాలు తక్కువ రేటుకి అమ్మి ఢిల్లీలో ఒక ఇల్లును కొన్నాను. నా భార్యను, మా అన్నయ్య, 2 అబ్బాయిలను, హీరా చెల్లెలిని తయారు చేసి ఫులత్ తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా కల్మా చదివించాను. నాకు ఈ పనులను చేయడానికి 2 నెలలు బదులు 1 సంవత్సరం పట్టింది. ఆ తర్వాత నేను జమాత్లో వెళ్ళడం జరిగింది. కానీ నా మనసులో ఎప్పుడూ ఒకే దుఃఖం నన్ను వెంటాడుతూ ఉండేది. ఎంతమంది ముస్లింలను మరియు సుకుమారమైన పువ్వు లాంటి అమ్మాయిని చంపినందుకు నాకు ఎలా క్షమాపణ దొరుకుతుంది, ఎలా మోక్షం ప్రాప్తిస్తుందని ఆవేదన పడుతుంటాను. మౌలానా గారు నాకు ఖురాన్ చదవమని చెప్పారు. ప్రత్యేకంగా సూరా బురూజ్ని మారుమారు చదవమన్నారు. ఆ సూరా ఇప్పుడు నాకు చాలా బాగా గుర్తుంది. 1400 సంవత్సరాల ముందు ఎంతటి సత్యవంతమైన మాటను అల్లాహ్ సుబ్హానహు తెలియపరిచాడు. నాకు ఏమనిపిస్తుందంటే, అగోచరమైన విషయాలు తెలిసిన అల్లాహ్ సుబ్హానహు మా గురించే ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది. అహ్మద్ భాయ్, ఈ సూరాను మీరు చదవండి. మరియు ధగధగ మండే అగ్ని జ్వాలల నుండి ఆమె ఇచ్చిన పిలుపు మనసును కుదిపివేసే పిలుపు. ఓనో అల్లా, మీరు నన్ను చూస్తున్నారు కదా. ఓనో అల్లా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా. అవును అల్లా, మీరు హీరా గుహను కూడా ప్రేమిస్తున్నారు. ఈ హీరాను కూడా ప్రేమిస్తున్నారు కదా. మీ ప్రేమ తర్వాత నాకు ఎవరూ అక్కర్లేదు. నాన్నగారు తప్పకుండా ఇస్లాం స్వీకరించండి. చిన్నాన్న తప్పకుండా ఇస్లాం స్వీకరించండి. ముస్లింగా మారిపోండి. చిన్నాన్న తప్పకుండా ఇస్లాం స్వీకరించండి. ఎక్కి ఎక్కి ఏడుస్తూ అబ్దుల్లా గారు ఈ వృత్తాంతాన్ని తెలియపరిచారు. మరి అల్లా దయ వలన మీరు ఆమె మాట విన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. ఈ దౌర్జన్యపు చీకటిని మీకోసం అల్లాహ్ సుబ్హానహు కరుణగా మరియు ఇస్లాం యొక్క వెలుగుకి ఆధారంగా మార్చివేశాడు. భాయ్, నేను ఇక్కడ ఆమె మాట విన్నాను. సన్మార్గం ఇచ్చేవాడు, ప్రేమించేవాడు అల్లాయే. నేనెక్కడ ఆమె మాట విన్నాను? అల్లా నాకు సన్మార్గాన్ని ప్రసాదించాడు. ఆమె మాట ఒక రంగా నేను విన్నప్పటికీ నాలాంటి దరిద్రుడు ఆ కరుణకు అర్హత లేనివాడు. చాలా చాలా ధన్యవాదాలు అబ్దుల్లా భాయ్. అహ్మద్ భాయ్ గారు, మీరు మా కోసం దువా చేయండి. నాతో అల్లా ఎలాంటి పని తీసుకోవాలంటే నా మనస్సు శాంతించాలి. నేను చేసిన అత్యాచారాలకు విరుగుడు పూర్తవ్వాలని దువా చేయండి. నిజంగానే నాలాంటి వైద్యం లేని రోగికి ఖురాన్లో విరుగుడు పుణ్యాలు పాపాలను సమాప్తం చేస్తాయి అనే వాక్యము. అందుకే గుజరాత్లో జరిగిన అల్లర్లు మరియు గొడవల్లో అమాయకులైన ముస్లిం ప్రాణాలు కాపాడడం ద్వారా నాకు కొద్దిగా మనశ్శాంతి కలుగుతుంది. అల్లా హాఫీజ్, రక్షించేవాడు అల్లా. ఇది 2005 సంవత్సరంలో జరిగిన ఇంటర్వ్యూ. అర్మగాన్ అనే మాసపత్ర నెల వస్తుంది. దాంట్లో ఈ ఇంటర్వ్యూని 2005 సంవత్సరంలో ప్రచురించడం జరిగింది. మరి ఇది హిందీలో కూడా తర్జుమా అయింది, అలాగే తెలుగులో కూడా తర్జుమా అయింది. అలాగే దీన్ని అందరూ కూడా విని దీని యొక్క వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఇస్లాం యొక్క ప్రచారంలో మీ యొక్క వంతు సహాయాన్ని చేస్తారని మేము కోరుకుంటున్నాం.
సుబ్హానల్లాహి బిహమ్ది సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక వ నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.